ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. బాలకృష్ణ గారి జీవితంలో జీవితం మొత్తం ఒక త్రాసులో చూస్తే జీవితం మొత్తం ఒక ఎత్తు, ఈ అఖండ ఒక ఎత్తు. రెండోది పర్పస్ పరంగా రెండవది ఏంటంటే ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా నేను కృష్ణ సిద్ధాంతంలో ఉన్నవాడిని. నాకు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఒకరిని మెచ్చుకుంటున్నానంటే ఇంకొకరిని తోలనాడో తక్కువ చేసో లక్ష్యంతో నేను మెచ్చుకోను. అతను తప్ప దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ బాలకృష్ణ గారు అన్ హిస్ పెర్ఫార్మెన్స్. అలాంటి వాడు ఇతనికి దొరకటం బోయపాటి శ్రీను గారు అదృష్టం ఇద్దరికి. అతను లేకపోతే ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఉన్న యూత్ని తీసుకుంటే, యూత్ హీరోస్ని తీసుకుంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్కి ఈ నలుగురు హీరోల్లో ఏ హీరోతో అయినా ఆ సబ్జెక్ట్ చేసేయచ్చు. నలుగురు ఒకలాగే అందరూ పెర్ఫార్మర్స్, అందరూ జనరల్ క్యారెక్టర్ లాగా దీనికి ఇతనే అని లేదు. కానీ ఈ క్యారెక్టర్కి ఓన్లీ బాలకృష్ణ గారు, ఆ డైలాగ్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ రూపం కానీ. రెండోది నేను ఇంకా చూసింది ఏంటంటే, నేను ఈ సందర్భంగా కాంప్లిమెంట్ ఇస్తున్నాను ఈ బోయపాటి శ్రీను గారికి. బోయపాటి శ్రీను గారు ఈజ్ ది బెస్ట్. అసలు ఒక్కొక్క ఆర్టిస్ట్లో వీళ్ళలో ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి, వీక్నెస్లు ఏమిటి, స్ట్రెంగ్స్ ఏమిటి, దేన్ని ఎలివేట్ చేయొచ్చు, వాళ్ళ మీద కూలంకషంగా అధ్యయనం చేసి వాళ్ళని మౌల్డ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగే దమ్ము సామర్థ్యం కూడా ఉండాలి. అందరూ డైరెక్టర్స్గా అది ఉండదు. ఇది చెప్తే ఆయన ఏమైనా అనుకుంటాడేమో, 4 టేకులు తీసుకున్న తర్వాత 5వ టేకు గురుగారు అది కాదు, అది కొంచెం ఎందుకంటే అవును అంతటి బాలకృష్ణ గారిని కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో యాక్షన్లో 2 రకాలు ఉంటాయండి, ఓవర్ ప్లే, అండర్ ప్లే. అది ఉంటాయి. ఆ ఓవర్ ప్లే, అండర్ ప్లే మధ్య ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది బాలకృష్ణ లాంటి ఒక ఇమోషనల్ యాక్టర్ దగ్గర సాధ్యం కాదు, అందరూ చెప్పలేరు. అవును, కంట్రోల్ బాలకృష్ణ ఇది కరెక్ట్. ఈ బోయపాటి దగ్గర ఉంది. అది నేను ఎక్కడ చూశానంటే, మీరు అఖండ 1లో బాలకృష్ణ గారు ఎదురుకుండా ఒక ఆపోజిట్లో ఒక తమిళ్ ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు, అతను తమిళ్ ఆర్టిస్ట్. అతనికి ఏదో 4 డైలాగులు చెప్పి బాలకృష్ణ గారు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్ళిపోతూ కాలు అలా ఎత్తి అలా నిలబడతాడు. ఆయన కాలు కింద నుంచి చేమ వెళుతుంది. అతను పరీక్షగా చూసి చేమ వస్తే అతను కాలెత్తి దాని మీద అడుగు వేయలేదు. అంటే చీమకు కూడా హాని తలపెట్టని క్యారెక్టరు, కానీ దేశం గురించి అంటే మాత్రం ఎవరినైనా లేపేసేందుకు సిద్ధంగా ఉంటాడనే కాంట్రాస్ట్ చూపిస్తూ అలా కాలెత్తినప్పుడు బాలకృష్ణ గారి లుక్ ఉంటుంది, మోస్ట్ పవర్ఫుల్ లుక్. అందులో ఒక ఆధ్యాత్మికం, ఒక పవిత్రత, అసలు అది ఊహించలేము ప్రభు గారు. అలా చూస్తాడు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో ఈ పాదం యాజిటీస్గా అలా పెట్టాడు, పాదం ఇలా తిప్పి అలా పెడతాడు. ఇంత డీటెయిల్డ్ వర్క్ అతను తప్పితే ఎవరు చేయలేరు. నేనేమంటానంటే, వర్క్ అంటే ఎలా ఉండాలంటే, ఇతను దీన్ని తాదాత్మ్యత చెంది చేశాడరా అనిపించాలి ఒకటి, రెండవది ఇతను దీనికోసమే పుట్టాడరా అనిపించాలి ఒకటి, మూడవది ఇతను తప్పితే ఇంకోడెవడో చేయలేడురా. ఈ కాంప్లిమెంట్స్ ఈ సినిమాలో ప్రధానంగా బాలకృష్ణ గారికి, అతనికి, బోయపాటి శ్రీను గారికి, ఈ త్రిమూర్తుల్లాంటి ఆ 3వ నేత్రం ఈ తమన్కి సంగీతం చిన్న విషయం కాదు. ఆ సినిమాకి అతను ఎంత కష్టపడితే, ఎంత ఇష్టపడితే, ఎంత తపస్సు చేస్తే, ఎన్ని వద్దనుకుని ఇది తీసేసి ఇది బాగుండదు, ఇది అతనే చూసుకుని ఇది బాగుండలేదు అనుకుంటే తప్ప అత్యద్భుతమైన అవుట్పుట్ రాదు. అందులో ఇచ్చిన శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ మీకు చివరిలో బాలకృష్ణ గారి గొంతులోంచి ఒక భగవద్గీతలో ఇంకో శ్లోకం వినిపిస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అలా చూస్తూ అంటాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ వస్తుంది. అదేంటంటే అతను జాతిని ఉద్దేశించి ఇచ్చిన గొప్ప సందేశం అది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. అంటే ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఫైట్ ఫర్ ది కంట్రీ, ఫైట్ ఫర్ ది ధర్మ. అసలు ఇది మీకు లేదేంటి? నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉందా? ఈ క్లాస్ తీసుకుంటాడు అతనికి జనాలందరినీ. సనాతన ధర్మం అంటే ఏమిటో, ఈ దేశంలో పుట్టిన హిందువులారా, ఈ హిందూయిజం పట్ల ప్రాథమిక అవగాహన కూడా లేదు మీకు. మీరు దేవుడి గురించి మాట్లాడతారా? దేవుడు బాధ్యత గురించి మాట్లాడతాడా?
మాట్లాడతారా మీరు? వాడిని వచ్చి వాడు ప్రత్యక్షం అయిపోయి మీ ముందు మీరు అడగగానే ప్రత్యక్షం అయిపోయి అంటే హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ దేర్ ఐఎమ్ దేర్ అని. నీ ఉనికిని నువ్వు చాటుకోవాల్సిన బాధ్యత నీదా? లేకపోతే నీకు నా ఉనికి ఇది స్వామి, దయచేసి నన్ను ఆశీర్వదిస్తావని నువ్వు ప్రూవ్ చేసుకోవాలా? ఇట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ చాలా అసలు అద్భుతమైన సినిమాలో కూడా. ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియా లెవెల్కి ఫస్ట్ టైం బాలకృష్ణ వెళ్ళటం. ఒక సీన్లో మీరు గుర్తుండే ఉంటే ఆ సెకండ్ బాలకృష్ణ, ఫస్ట్ బాలమురళీకృష్ణ క్యారెక్టర్ ఆ గంజా ఇదంతా చేస్తున్న స్మగ్లింగ్ మాఫియాని ఎదుర్కొనేటువంటి దీంట్లో 4 ప్రాంతాలకు సంబంధించిన విలన్స్ ని పెట్టాడు. కన్నడ, తమిళ, మలయాళం, మహారాష్ట్ర వీళ్ళు పెట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విలన్స్ ని ఆ రాష్ట్రం తాలూకు గొప్పతనం చెప్తూ కన్నడ గురించి, కన్నడ అంటే ఏమనుకున్నావు అది చాలా గొప్ప, అది చాలా గొప్ప ఐడియా. అతను చాలా తెలివైన వాడు, చాలా ఆలోచించాడు. బోయపాటి శ్రీను గారు చాలా ఆలోచించాడు అనడానికి ఆయా భాషల్లో బాలకృష్ణ గారి చేత మాట్లాడి అక్కడ రిలీజ్ అయితే వాళ్ళు కూడా అసలు మామూలుగా కెవ్వు కేకలాగా వాళ్ళు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతారు. సో నేను ఏమంటానంటే మీరు చెప్తున్న దాన్ని అంతా పెట్టి వింటే బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా. నేను బాలకృష్ణ గారు ఒక్కడికే కాదండి, అసలు ఈ సినిమా ఎవరి అంతరాంతరాల్లోంచి ఎవరి తపస్సు నుంచి ఉద్భవించిందో, నేను ఈ సినిమాకి నేను సిన్సియర్గా దీనికి చాలా త్యాగం అవసరం, ఇట్లాంటి సినిమాలకు త్యాగం అవసరం. మామూలుగా ఇన్ జనరల్గా ఒక డైరెక్టర్ దగ్గర ఒక ప్రొడ్యూసర్ కూర్చుంటే ఈ సినిమా మీరు తీయాలనుకున్న సినిమా బడ్జెట్ ఏమిటి అని ఫస్ట్ అసలు డైరెక్టర్ అడిగేది, ప్రొడ్యూసర్ అడిగేది అది. నేను 100 కోట్లు పెట్టి తీయాలనుకుంటున్నాను. సరే 100 కోట్లు వెనక్కి ఎలా వస్తాయో ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ ద్వారా నేను వింటాను, నాకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ చెప్పండి 4 ముక్కల్లో అంటే. ధర్మం గురించి పాటుపడే, దేశం గురించి పాటుపడే ఒక హీరో సబ్జెక్టు అనగానే ఎంతమంది ముందుకు వస్తారో నాకైతే తెలియదు ప్రభు గారు. సో ప్రొడ్యూసర్స్కి రావాలి. దీనికి ఎవరి తపస్సు వల్ల అయితే ఇది వాళ్ళ లోకానికి మనం చూసి ప్రతి గూస్ బంప్స్, ప్రతి సీన్లోనూ, ప్రతి డైలాగ్లోనూ మనం ఆనందించగలుగుతున్నాము. ఆ డైలాగ్స్ కూడా తానే రాసి ఈ సినిమాని అంత గొప్పగా తీసిన సోల్ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టర్. నేను అదే చెప్తాను. మన గురువు గారు దాసనారాయణరావు కూడా కెప్టెన్ ఆఫ్ ది సినిమా అసలు టోటల్గా అన్ని 24 క్రాఫ్ట్లకి సోల్ ఎవరంటే డైరెక్టర్ అంతే. దీని బాలకృష్ణ గారు కూడా నేను ఈ సంస్కారం ఆయనలో కూడా చూశాను. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లో కూర్చుని ఇదంతా నా ప్రతిభ, ఈ డైలాగ్ అద్భుతంగా ఇతని గురించి చెప్పుకోవడానికే టైం సరిపోలేదన్నంతగా అతను ఎప్పుడు మాట్లాడు. అవును. నేను ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి కొద్ది రోజులు ఒక 2 నెలల ముందు నేను బాలకృష్ణ గారు విజయవాడ వెళ్తూ ఫ్లైట్లో కలిసాం. ఆయన నిగర్వి, ఆయనంతటా ఆయనే వచ్చాడు. ఎందుకులే, ఆయన విజయవాడ ఏదో పర్పస్తో వెళ్తున్నాడు. ఆయన ఆ పర్పస్ కూడా ఒక రాజకీయ నాయకుడిగా వెళ్తున్నాడు ఆ మీటింగ్స్కి. ఏదో మైండ్లో ఏదో మేధోమదనం జరుగుతుంటుంది, మనం ఎందుకు డిస్టర్బెన్స్ అన్నట్టుగా నేను దూరంగా ఉన్నాను. ఎందుకు ఆయన సడన్గా చూసి ఆయన దగ్గరకు వచ్చి గురుగారు అంటాడు. ఆ నిగర్విత్వం గురువు గారు అనడం ఏమిటి? నేను ఆయన ముందు ఆ రోజుల్లో ఏమిటో తెలుసు. అవును. ఈ రోజుల్లో ఆయన నా వీడియోస్ చూస్తూ ప్రతి వీడియో చూస్తానండి అన్నాడు ఆయన. ఇది అంటే ఇప్పుడు ఆయన నా మీద ఏర్పరచుకున్న భావన, ఆ సింప్లిసిటీ, అది చూసి సరే మేము ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో ఎయిర్ క్రాఫ్ట్ వరకు వెళ్తున్నాం. ఆ బస్సులో అఖండ స్టోరీ చెప్తున్నాడు. ప్రెస్ మీట్లో కాదు, నాకు నేను ఇంజనరల్గా నేను ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడను, ఇది గొప్పగా ఇది దున్నేస్తుంది, ఇది ఏదో పిండేస్తుంది అని నేను అట్లా చెప్పే అలవాట్లేదు. కానీ సనాతన ధర్మం గురించి, వాళ్ళ సనాతన ధర్మం గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని వాళ్ళ ప్రీచెస్ ద్వారా వేరు చేయడానికి మాట్లాడుతున్నారు. వ్యవస్థల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. చాలా గొప్ప మాట ప్రభు గారి మాట. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ద్వారా ఇంత చెప్పించాడు దర్శకుడు అంటున్నాడు అతను. ఆ క్యారెక్టర్ అంత చెప్తుంది, ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడుతుంది అన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి మా ఆవిడ రెగ్యులర్గా అడుగుతుంది, అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అర్చన అడుగుతుంటుంది. అంటే అది నేను చెప్పలేను అర్చన, నా పక్కనే ఉన్న ఆయన చెప్తారు అని వీడియో కాల్ చేసి అర్చనకి చూపించాను. బాలకృష్ణ గారు, అమ్మా నమస్కారం, ఏం కంగారు పడద్దు, వచ్చేస్తుంది, చిన్న నగిషీలు చెప్తున్నాం, 1 monthలో అది రిలీజ్ అయిపోతుంది అని అర్చన్ని. అది సచ్ ఏ సింపుల్ మ్యాన్. ఆ రాత్రి మీరు థియేటర్ నుంచి బయటకు వస్తూ మీడియాతో కూడా మీరు మాట్లాడారు. సినిమాకి ఆల్మోస్ట్ రివ్యూ కాదు కానీ మీ అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయం ఎలా ఉన్నా మన సినిమాకి మనం వచ్చిన రివ్యూలు కూడా మీరు చూసుంటారు. కానీ ఆ రివ్యూలు ఎందుకో మరి చాలా కొసరి ఇద్దామా వద్దా, ఇంత డిజర్వా కాదా, బాలకృష్ణ సినిమాకి ఒక హై రేటింగ్ ఇవ్వటం అనేటువంటిది ఏదో నామూషిలాగా ఫీల్ అయ్యినటువంటి ఇది కనిపించింది. మీరేమంటారు దీన్ని?
చూశారు కదా మీరు, ఇంత గొప్ప సినిమాగా నేను మీరు ఇది అభివర్ణిస్తున్నారు. నిజంగా గొప్ప సినిమా అండి. ఈ గొప్ప సినిమా అని చెప్తూ నేను వెంటనే ఒక మాట మాట్లాడతా. ఆ రివ్యూలతో నాకు సంబంధం లేదు. నేను ఎవరిని విమర్శించలేను. రివ్యూ అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. దానికి చాలా మెచ్యూరిటీ కావాలి. ఇప్పుడు నేను శ్లోకానికి అర్థం చెప్పాను చూడండి, అది తెలిస్తేనే మీరు మాట్లాడగలరు. దాని అర్థం అయితేనే మాట్లాడగలరు. అది మీరు ఓన్ చేసుకుంటేనే మాట్లాడగలరు. ఇవాళ దేశం దారుణమైన స్థితిలో ఉంది. ధర్మాన్ని కాపాడడానికి ఒకటి జీవితాన్ని కూడా పణంగా